క్రైస్తవుల యానిమేషన్ చూడొచ్చా? వీడియోని చివరి దాకా చూడండి. యానిమేస్ అనేది జపాన్ నుంచి వచ్చింది. ఇందులో ఉన్న జాపనీస్ సంస్కృతి లోతుగా నాటుకుపోవడంతో వాళ్ళ నమ్మకాలే యానిమీ కథల కింద మార్చబడ్డాయి. ప్రతి ఒక్క యానిమీ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని యానిమీస్ అయితే మంచి స్టోరీ లైన్స్తో జీవిత పాఠాలు నేర్పించేలా ఉంటాయి. కానీ కొన్ని యానిమీస్ మాత్రం పాపాన్ని ప్రేరేపించేలా ఉన్నాయి. ఎందుకంటే చాలా యానిమీస్ మంత్రాలని, చేతబడిని, మాయాజలం అనే పేరుతో ప్రసారాలు చేస్తున్నాయి. శక్తులను, మూడవ కన్నును కూడా అన్లాక్ చేయడానికి చక్రాస్ను ఉపయోగిస్తున్నట్టు కూడా చూపిస్తుంది. ఇంకొన్ని యానిమీస్ అయితే రక్తంతో నిండిన హింసని, అలాగే పాన్తో కలగలిపిన లైంగిక హింసతో నిండిపోయి ఉన్నాయి. మీరు ఎటువంటి యానిమీస్ని చూస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి చెడు యానిమీస్ వల్ల మన ఆత్మని బలహీనపరుస్తాయి. ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కావని, లోక సంబంధమైనవని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేహంకు దీపం కన్నే కాబట్టి దేనిని చూస్తున్నామో పరీక్షించుకోవాలి. చివరిగా ఇలాంటి చెడు యానిమీస్ వల్ల నరకానికి వెళ్ళరు, కానీ ఇదే దేవుని నుండి దూరం చేస్తుంది. అదే నరకం లాంటిది.